ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జనవరి నుంచి జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి విక్పాల్ పేరుతో లేఖ విడుదలైంది. జనవరి నుంచి ఎన్కౌంటర్, క్రాస్ ఫైరింగ్ పేరుతో 107 మందిని హత్యమార్చారని ఆరోపించారు. ఫోర్స్ క్లైమ్ చేసిన 27 సంఘటనల్లో 17 తప్పుడు ఎన్కౌంటర్లుగా చెప్పుకొచ్చారు. చనిపోయిన 107 మందిలో 40 నుంచి 45 మంది గ్రామస్తులేనన్నారు. చర్చల కోసం మావోయిస్టులు ఇచ్చిన ప్రకటనపై ప్రభుత్వం నుంచి నేరుగా సమాధానం లేదని ఆరోపించారు విక్పాల్. చర్చలకు అనుకూల వాతావరణం కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్ని సంస్థలకు విన్నవించారు విక్పాల్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, మావోయిస్టుల లేఖకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సాక్ష్యం మనం చూడొచ్చు. కొద్దిసేపటి కిందనే ఛత్తీస్గఢ్ సంబంధించిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ ఒక ప్రెస్ నోట్ వేసి విడుదల చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపుగా జనవరి నుంచి ఇప్పటి వరకు భారీ స్థాయిలో ఎన్కౌంటర్ జరిగినాయి. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 27 ఎన్కౌంటర్లు జరిగినాయి. 27 ఎన్కౌంటర్ లో దాదాపుగా 107 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా దండకారణ్య స్పెషల్ జోనల్ అధికార ప్రతినిధి వికల్ అయితే ప్రకటించారు. అయితే దాదాపు 107 మంది చనిపోతే 27 ఎన్కౌంటర్లు, దాంట్లో 18 ఎన్కౌంటర్లు పూర్తి స్థాయిలో బూటకము ఎన్కౌంటర్లు అని చెప్పేసి కూడా వికలైన లేఖలో రాసిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దాదాపుగా దీంట్లో 40 నుంచి 45 మంది గ్రామస్తుల్ని పట్టుకొని చంపారని చెప్పేసి కూడా ఈ లేఖలో చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దాదాపుగా 107 మంది చనిపోతే దాంట్లో 40 నుంచి 45 మంది గ్రామస్తుల్ని, అమాయక గ్రామస్తుల్ని మావోయిస్టులకు సంబంధించినటువంటి సానుభూతి పనులను తీసుకెళ్లి మావోయిస్టులకు సంబంధించిన ఆచూకీ తెలపాలని చెప్పేసి కూడా 45 మంది ఆ గ్రామస్తుల్ని ఎన్కౌంటర్ లో హతమార్చారని చెప్పేసి కూడా మావోయిస్టులు లేఖలో వెల్లడించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దండకారణ్యం ఏదైతే ఛత్తీస్గఢ్ దండకారణ్యం, అదేవిధంగా అబూజ్ మోడ్, ఈ రెండు ప్రాంతాల్లో దాదాపుగా భారీ ఎన్కౌంటర్లు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా కొన్ని అంటే సంఘటనలకు సంబంధించి కొన్ని అయితే ఎన్కౌంటర్లు. ఈ ఎన్కౌంటర్లు దాదాపుగా 27 ఎన్కౌంటర్లు జరుగుతాయి. దాంట్లో 18 ఎన్కౌంటర్లు గూడుకట్టిన ఎన్కౌంటర్లు, 18 ఎన్కౌంటర్లు దాదాపుగా 45 మంది గిరిజనులను అక్కడ తీసుకెళ్లి అడవిలో కాల్చి చంపారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక పక్క ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా మావోయిస్టుల చర్చలకు రమ్మని చెప్పేసి స్వయంగా అక్కడ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి కూడా వెల్లడించిన పరిస్థితి కాబట్టి ఎప్పుడైతే చర్చలకు రమ్మన్నాడో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో మేము వాళ్ళని శాంతియుతంగా ఏదైతుందో కాల్పుల విరమణ చేయాలి, పోలీసులకు సంబంధించిన సిఆర్పీఎఫ్ క్యాంపులు ఏదైతే ఉందో అడవి ప్రాంతంలో క్యాంపులు వేసేయాలి, పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ జరగాలి, అడవిలో కూమింగ్ కూడా చేయొద్దని చెప్పి చెప్పాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మావోయిస్టులపై హత్యాకాండాలు చేస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టులు వెల్లడించారు. అయితే చర్చలకు చేరుతూ చెప్పుకుంటూ పక్క మాపై దండయాత్ర మొదలు పెట్టారు, మమ్మల్ని కాల్చి చంపుతున్నారు, అమాయక గిరిజనులు చంపుతున్నారు, ఇటు మావోయిస్టులకు సంబంధించిన నిరాయుధులుగా ఉన్న వాళ్ళని కూడా చంపుతున్నారని చెప్పేసి కూడా ఆ వికల్ అయితే ఈ లేఖలు వెల్లడించినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. పక్క చర్చలకు రమ్మంటూ చెప్పి ఒక పక్క మరో పక్క ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఆ యుద్ధ వాతావరణం అయితే ఆ ప్రాంతాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఏంటంటే వికల్ ఇంతప్పటికీ ఆ ప్రెస్ నోటు విడుదల చేయలేదు. దాదాపుగా మనం చూడవచ్చు ఈ జనవరి నుంచి ఇప్పటివరకు ఇన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి కానీ మధ్యలో ఒకసారి సానుకూలంగా స్పందించాడు. చర్చలకు మేము సిద్ధం, చర్చలకు మీరు రావాలంటే పూర్తి స్థాయిలో మాకు ఈ పూర్తిగా సిఆర్పీఎఫ్ క్యాంపులు కానివ్వండి, లేదంటే ఎన్కౌంటర్లకు సంబంధించిన దాని కాకుండా గిరిజనులపై దాడులు కానీ ఇవన్నీ ఆఫ్ చేస్తే ఖచ్చితంగా మేము చర్చలకు వస్తా ఉంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా కూడా దాదాపు 5 నెలల కింద ఒక లేఖ విడుదల చేశారు. మళ్ళీ 5 నెలల తర్వాత ఇప్పుడు ఒక లేఖ విడుదల చేశారు. ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్, దాదాపు గిరిజనులను పట్టుకొని కాలు చంపుతున్నారు, చర్చలకు రమ్మంటే మాపై కాల్పులా చేస్తున్నారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఆ చర్చలకు రావడానికి. కాల్పుల విరమణ పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఉందో క్యాంపులు పక్కన సిఆర్పీఎఫ్ క్యాంపులు కూడా కొత్త క్యాంపులు ఏర్పాటు చేయొచ్చు, అవన్నీ కూడా పక్కన పెట్టి గిరిజనులపై హత్యాకాండాలు ఆపాలి, ఆపిన తర్వాత మీ చర్చలకు వస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా మావోయిస్టులు సిద్ధంగానే ఉన్నారు చర్చలకు అని చెప్పేసి కూడా వికల్ వెల్లడించిన పరిస్థితి కనపడతా ఉంది. ఆశ. రైట్ నవీన్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.